కాదు అట్లా కాదు. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే మీకు చెప్తున్నాను, బేసిక్లీ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఆయన ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ఒక నాట్ సో ఎడ్యుకేటెడ్, అంటే ఒక పాలు అమ్మి పూలమే అంటే అంత కష్టంతో ఈ లెవెల్ తీసుకొచ్చారంటే మేము ఒక ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్గా అయ్యి ఇంకా ఎంత బాగా చేయగలుగుతాం, ఎస్పెషలీ హెల్త్ సర్వీస్లో. సో హెల్త్ ఫ్రీగా చేసి ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా దాంట్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనుకోండి, మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ ఒక సర్జరీ చేయకపోతే ఇప్పుడు అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు రోబోటిక్ వచ్చింది. దీనికన్నా ముందు ల్యాప్రోస్కోపీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుండే. ఇప్పుడు మేము ల్యాప్రోస్కోపీ మన హాస్పిటల్లో ఫ్రీ చేస్తున్నాం. ముందు మనం ఓపెన్ సర్జరీ ఫ్రీ చేస్తుండేనా, ఇప్పుడు గతం 5 సంవత్సరాల నుంచి మేము ల్యాప్రోస్కోపీ సర్జరీ ఫ్రీ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే మళ్ళీ రోబోటిక్ కూడా మనం తీసుకొచ్చేసి ఏదో రెంటల్ ఏదో మనం చేసేసుకొని మనం దానికి కూడా ఫ్రీ చేయగలుగుతాం. ఇప్పుడు మొన్నటి వరకు ఒక ఇంకో ఎగ్జాంపుల్ అండి, మనం 10 సంవత్సరాల ముందు క్యాట్ ల్యాబ్ లేకుండే, మనకి మల్లారెడ్డి హాస్పిటల్లో క్యాట్ ల్యాబ్ లేదు. 1 మంత్ బ్యాక్ మేము క్యాట్ ల్యాబ్ కూడా ఇన్స్టాల్ చేసినాం. ఆ క్యాట్ ల్యాబ్ కూడా ఇప్పుడు మేము ఫ్రీ యాంజియోప్లాస్టీ ఫ్రీ యాంజియోగ్రఫీ కూడా స్టార్ట్ చేసేసాం. సో అండ్ క్యాన్సర్ కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు క్యాన్సర్కి మనకు వేరే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. బసవతారకంలో ఎంత ఫ్రీ చేస్తారు అంటే అక్కడ కూడా అమౌంట్ ఉంది, ఎందుకంటే సెమీ గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు పెట్ స్కాన్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. పెట్ స్కాన్ మన దగ్గర మొత్తం ఫ్రీ కాకపోయినా మనం ఓన్లీ 5,000 to 6,000 ఛార్జ్ చేస్తాం. ఇట్ ఈస్ ద లీస్ట్ ఇన్ తెలంగాణ. యాక్టివ్ పాలిటిక్స్ ఆల్రెడీ మా మామయ్య గారు యాక్టివ్ గానే ఉన్నారు. యాక్చువల్లీ యాక్టివ్ పాలిటిక్స్ గురించి అడిగారు కాబట్టి అఫ్ కోర్స్ మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి గారు ఈజ్ లైక్ హీ వాజ్ అబౌట్ టు గెట్ అ టికెట్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ ఫ్రమ్ మల్కాజ్గిరి. సో ఆయన టికెట్ ఇచ్చినా ఒకటే, నాకు టికెట్ ఇచ్చినా ఒకటే, మేమిద్దరం కలిసి పోరాడతామని చెప్తున్నాం. కన్ఫర్మ్ అయిన తర్వాత 100% డిక్లేర్ అవుతుందండి. అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా ప్రెషర్ ఏం లేదు, ఎందుకు భయ ప్రెషర్ ఉంటాం, ఏం ప్రెషర్, మేము హాయిగా ఉన్నామండి. అప్పుడు కూడా హాయిగా ఉన్నాం, ఇప్పుడు కూడా హాయిగా ఉన్నాం, మాకేం పడదు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మా పనులు మేము చేస్తున్నాం కదా, ఇప్పుడు పడాలి. అది ఏదో మీడియా వాళ్ళు మీరే మాట్లాడుతుంటారు, వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మంచి మీకు ఒక విషయం మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు. ఆయన లేనప్పుడు విషయం వేరు, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ పదవికి మాత్రం మేము రెస్పెక్ట్ చేయాలి కదా, అది ఇచ్చేస్తాం. కానీ దాంతోపాటు మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మాకు అంతా సిస్టమేటిక్ నడుస్తున్నాం. సో ఏ గవర్నమెంట్ ఉన్నా మా బిజినెస్ కానీ మా పని కానీ మేము చేస్తుంటాం.